శ్రోతలు, ఈరోజు మన పాఠం అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయం 1 నుండి 28వ వచనం వరకు సావధానంగా వినండి. అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింతునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అనే ఒక యూదుణ్ణి, అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి వద్దకు వెళ్ళాడు. యూదులందరూ రోమా విడిచి వెళ్లిపోవలెనని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు. వారు వృత్తికి డేరాలు కుట్టేవారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురమున్నాడు. వారు కలిసి పనిచేస్తున్నారు. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజమందిరములో తర్కిస్తూ యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పిస్తూ ఉన్నాడు. సీలా, తిమోతి మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించటమందు ఆతురత గలవాడై యేసే క్రీస్తు అని యూదులకు దృఢముగా సాక్ష్యమిస్తూ ఉన్నాడు. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల వద్దకు వెళ్తానని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్లి దేవునియందు భక్తిగల తీతియు, యూస్తు అనే ఒకని ఇంటికి వచ్చాడు. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉన్నది. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసముంచాడు. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందారు. రాత్రివేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడు, మౌనముగా ఉండకు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయడానికి నీ మీదికి ఎవ్వడూ రాడు, ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధిస్తూ 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడే నివసించాడు. గల్లియోను అకయ్యకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదికి లేచి న్యాయపీఠము ఎదటికి అతణ్ణి తీసుకొని వచ్చి, వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరిక్తముగా దేవుణ్ణి ఆరాధించటానికి జనులను ప్రేరేపిస్తున్నాడని చెప్పారు. పౌలు నోరు తెరచి మాట్లాడబోగా గల్లియోను, యూదులారా, ఇది ఒక అన్యాయము గాని చెడ్డనేరము గాని అయిన ఎడల నేను మీ మాట సహనముగా వినడం న్యాయమే. ఇది ఏదో ఒక ఉపదేశము, పేర్లను మీ ధర్మశాస్త్రమును గూర్చిన వాదమైతే మీరే దాన్ని చూచుకోండి. ఇలాంటి సంగతులను గూర్చి విమర్శ చేయడానికి నాకు మనస్సు లేదని యూదులతో చెప్పి వారిని న్యాయపీఠము ఎదట నుండి తోలివేశాడు. అప్పుడందరూ సమాజ మందిరపు అధికారి అయిన సోస్తెనేసును పట్టుకొని న్యాయపీఠము ఎదట కొట్టసాగారు. అయితే గల్లియోను వీటిలో ఏ సంగతిని గూర్చి లక్ష్యపెట్టలేదు. పౌలు ఇంకా బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల వద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కెంక్రేయలో తలవెండ్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరాడు. ప్రిస్కిల్లా, అకుల అనేవారు అతనితో కూడా వెళ్లారు. వారు ఎఫెసుకు వచ్చినప్పుడు అతడు వారినక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరములో ప్రవేశించి యూదులతో తర్కిస్తున్నాడు. వారింకా కొంతకాలము ఉండమని అతణ్ణి వేడుకొనగా అతడు ఒప్పక, దేవుని చిత్తమైతే మీ వద్దకు తిరిగి వస్తానని చెప్పి వారి వద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరాడు. తరువాత కైసరయ్య రేవున దిగి యెరూషలేమునకు వెళ్లి సంఘపు వారిని కుశలమడిగి అంతియొకయ్యకు వచ్చాడు. అక్కడ కొంతకాలముండిన తరువాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమందు, ఫ్రుగియ యందు సంచరిస్తూ శిష్యులందరినీ స్థిరపరిచాడు. అలెగ్జాంద్రియ వాడైన అపొల్లో అనే ఒక యూదుడు ఎఫెసుకు వచ్చాడు. అతడు విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణుడు. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకొన్నవాడైనా
యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధిస్తూ సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడనారంభించాడు. ప్రిస్కిల్లా ఆకులా విని అతణ్ణి చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచారు. తరువాత అతడు అక్కయ్యకు పోదలచినప్పుడు అతణ్ణి చేర్చుకోవలెనని సహోదరులు ప్రోత్సాహపరుస్తూ అక్కడి శిష్యులకు రాశారు. అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాడు. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచి యూదుల వాదమును బహిరంగముగా గట్టిగా ఖండిస్తూ వచ్చాడు. శ్రోతలు వింటున్నారా? ఈ అధ్యాయంలో పౌలు చేసిన రెండో సౌవార్తిక యాత్ర కొనసాగుతుంది. పౌలు కొరింతులో ఉన్నాడు. అపొల్లో ఎఫెసులో కనిపిస్తాడు. పౌలు ఏథెన్సులో తిమోతి కోసం కనిపెట్టి చూస్తున్నాడు. తిమోతి, సీలా వీరిద్దరూ పౌలుతో ప్రయాణించాల్సి ఉంది. తిమోతి, సీలా బరియా, తెస్సలోనికా నుండి సేవా నివేదిక తెస్తారు. పౌలు కొరింతులో ఎంతో సేవ చేశాడు. ఏథెన్సు నుండి కొరింతుకు సుదీర్ఘమైన ప్రయాణం చేశాడు. కొరింతు వరకు ప్రయాణం ఎంతో ఉత్సాహభరితంగా సాగింది. కొరింతు పట్టణం అవినీతిమయం. రోమా ప్రభుత్వమంతటిలో కొరింతు అన్ని రకాల పాపాలకు కూడలి స్థలం. వ్యభిచారం, తాగుడు, దౌర్జన్యం, జూదం కొరింతులో కేరింతలు కొడతాయి. అక్కడ అఫ్రొడైటు అనే దేవతా స్థానం ఉంది. ఈ దేవతనే వీనస్ అంటారు. ఈ దేవాలయానికి సంబంధించిన దేవదాసీలుంటారు. వారిది మతం పేరుతో జరిగే వ్యభిచారం. కొరింతులో 2 పెద్ద నాటకశాలలున్నాయి. రోమక రాజ్యం నలుమూలల నుంచి కాలక్షేపానికి జనం వస్తూ పోతూ ఉంటారు. రాకపోకల రద్దీ ఎక్కువ. పౌలు రెండో సువార్తిక యాత్రలో మళ్లీ 3వ యాత్రలో కూడా కొరింతుకు వచ్చాడు. కొరింతులో, ఎఫెసులో పౌలు ద్వారా దేవుడు అద్భుతమైన సేవ జరిగించాడు. ఎఫెసు మత కేంద్రం, కొరింతు పాపాల పుట్ట, సైతాను మాయాబజారు. పౌలుకు కొరింతులో అకుల, ప్రిస్కిల్ల దంపతులతో పరిచయమైంది. వీరు రోము నుండి వచ్చారు. ఈ యూద దంపతులకు రోములో సమస్యలు ఎదురయ్యాయి. రోములో యూదులంటే విపరీతమైన ద్వేషం ఉంది. క్లాడియస్ చక్రవర్తి యూదులందరూ రోమును విడిచి వెళ్లిపోవాలని శాసనం చేశాడు. అందుకే అకుల, ప్రిస్కిల్ల దంపతులు కొరింతుకు వచ్చారు. అకుల వ్యాపారం చేస్తాడు, డేరాలు కొడతాడు. పౌలుకు ఈ వృత్తితో సంబంధం ఉంది. పౌలు ఈ దంపతులను ప్రభువు వద్దకు నడిపించాడు. యూదుల నుండి పౌలుకు ప్రతిఘటనలు ఎదురయ్యాయి. సమాజ మందిరంలో కొందరు విశ్వాసులవడం విశేషం. పౌలును కలుసుకోవడానికి మాసిదోనియా నుండి తిమోతి, సీలా వచ్చారు. పౌలు ఇక మీదట అన్యుల మధ్యనే సేవ చేయడానికి తీర్మానించుకున్నాడు. కొరింతులో పౌలు 18 నెలలున్నాడు. యూదులు వ్యతిరేకించినప్పుడు అన్యుల మధ్య ఎక్కువ సేవ చేశాడు. పౌలు సేవ ఎంతో విస్తృతమైంది. దేవుడు పౌలుకు హామీ ఇచ్చాడు. ఈ పట్టణంలో నాకు అనేక మంది ఉన్నారు, భయపడకు అని దేవుడు అభయమిచ్చాడు. కొరింతులో అవకాశాలెన్నో ఉన్నాయి, ఆటంకాలు కూడా ఎదురయ్యాయి. కొరింతులో పౌలు మీద అభియోగాలు తెచ్చారు. పౌలు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని నేరం మోపారు. గల్లియోను అధిపతిగా విచారణ చేస్తున్నాడు. గల్లియోను నిష్పక్షపాతంగా మాట్లాడాడు. న్యాయపీఠమెదుట పౌలు నిలువబడి ఉన్నాడు. సంఘానికి, ప్రభుత్వానికి ఉండాల్సిన సంబంధాన్ని గల్లియోను నిర్వచించాడు. ఇది మత సంబంధమైనదైతే మీరే చూసుకోవాలి. రాజకీయమైతే, శాంతి భద్రతల సమస్య అయితే మేము చూస్తాము అన్నాడు. కొరింతులో పౌలు బోధిస్తే తప్పేమిటి అంటున్నాడు గల్లియోను. కొరింతులో మత స్వేచ్ఛ, స్వాతంత్ర్యమూ ఉన్నాయి. మత విషయాలు మత నాయకులే చూసుకోవాలి అన్నాడు. ఇప్పుడు పౌలు, సీలా కలిసి అంతియోకుకు ప్రయాణం చేస్తారు. ప్రిస్కిల్లా, అకుల కూడా పౌలుతో వెళ్లారు. కెంక్రియలో తల వెండ్రుకలు కత్తిరించుకున్నాడు పౌలు. కొరింతుకు కెంక్రియ రేవు పట్టణం.
ఎఫెసులో పౌలు సమాజ మందిరంలో యూదులతో తర్కించసాగాడు. ఎఫెసులో ఎక్కువ కాలం పౌలు ఉండలేదు. యెరూషలేముకు వెళ్లి అక్కడి నుండి అంతియోకయకు వచ్చాడు. ఆ తరువాత గలతీ, ఫ్రుగియా ప్రాంతాలలో పర్యటించి శిష్యులను విశ్వాసమందు స్థిరపరిచాడు. కెంక్రియలో వెంట్రుకలు కత్తిరించుకోవడమేమిటి? అతడు యూదుడు, తాను ధర్మశాస్త్రానికి వ్యతిరేకిని కానని చిట్టచివరిసారి ధర్మశాస్త్రానికి వీడ్కోలు చెప్పి కృపను బోధించే సాక్ష్యం కోసం అలా చేశాడుగాని అలా చేయవలసిన అవసరం లేదు.